హాయ్ హలో నమస్తే. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ నాయకులు, అలాగే తిరువురు అబ్జర్వర్ సుఖవాసి శ్రీనివాసరావు ఉన్నారు. సుఖవాసి శ్రీనివాసరావు గారితో విహారీ మీడియా చిట్ చాట్ చేస్తుంది. సుఖవాసి శ్రీనివాసరావు గారు, నమస్తే సార్. శ్రీనివాసరావు గారు, మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైందండి? మేము 1984లోనే విద్యార్థి రాజకీయాలు అంటే చదువుకుంటున్నాము నర్సరావుపేటలో, గుంటూరు జిల్లా నర్సరావుపేటలో. ఆ చదువుకునేటటువంటి సమయంలోనే డాక్టర్ కూడలి శివప్రసాదరావు గారు అక్కడ రాజకీయాల్లో మొట్టమొదట ప్రవేశం చేశారు 83లో. అప్పుడు మేమంతా కూడా 84లో 10th క్లాస్ చదువుతాం. ఆ సమయంలోనే అక్కడ రాజకీయాలు అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ ప్రతి వాళ్ళు కూడా అక్కడ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. ఆ ప్రభావం కూడా కొంత మా మీద పడి రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యామని చెప్పి అనుకో. మీది సొంతూరు పల్నాడు డిస్ట్రిక్ట్? మాది యాక్చువల్గా వచ్చేసి మా ఫాదర్ది కృష్ణా జిల్లా, ఓకే. మా మదర్ది వచ్చేసి నర్సరావుపేట పల్నాడు. పల్నాడు అంటే కోడలి శివప్రసాద్ గారికి అనుబంధమైన జిల్లా అనమాట ప్రజెంట్ ఇప్పుడు. కానీ ఆ పల్నాడు నుంచి మీరు బయటకు వచ్చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం? తెలుగుదేశం పార్టీలో యాక్చువల్గా మాది కమ్యూనిస్టు కుటుంబం. మా ఫ్యామిలీ, మా తాతలంతా కూడా కమ్యూనిస్టులు. నేను కూడా కొంతకాలం కమ్యూనిస్టు విద్యార్థి రాజకీయాల్లో కొంతకాలం తిరిగాను. తర్వాత తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన తర్వాత నర్సరావుపేటలో ఆ కోడెల శివప్రసాదరావు గారు అక్కడ ఉన్నటువంటి గొడవలు కానివ్వండి అవన్నీ కూడా మా మీద ప్రభావం చూపించింది. అందరి మీద చూపిస్తుంది, నా మీద కొద్దిగా అధికంగా చూపించింది అనుకోవచ్చు. ఆ తర్వాత రాజకీయాల్లో మనకు తెలియకుండానే మనం ఇన్వాల్వ్మెంట్ జరిగిపోయింది. తర్వాత గుంటూరు వచ్చేసాం. గుంటూరు వచ్చిన తర్వాత నగర తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శిగా, తర్వాత గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా, తర్వాత గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా, మళ్ళా జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా, ఇట్లా అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతా తర్వాత రాష్ట్ర కమిటీలో మరి చోటు చేసుకొని స్థానం దొరికింది. ఇప్పుడు నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా ఉన్నాను. అలాగే వివిధ నియోజకవర్గాల్లో ఆ పని ఎప్పుడైతే కార్యదర్శిగా అవకాశం వచ్చిందో అప్పటి నుంచి కూడా వివిధ జిల్లాల్లో వివిధ నియోజకవర్గాల్లో పార్టీ పరిశీలకుడుగా పనిచేయడం. మీరు స్టడీ ఏం చేశారండి? ఏం చదువుకున్నారు? నేను యాక్చువల్గా డిగ్రీ చదివాను, తర్వాత బిఎల్ కూడా చేస్తా, మధ్యలో డిస్కంటిన్యూ చేశాను. మీరు అక్కడ మీ రాజకీయ సంబంధం అక్కడ దాకా ఉంది. మీరు తిరువురు రావడానికి ఏమన్నా ఉద్దేశంతో వచ్చారా? పార్టీ ఉద్దేశంతో పంపించారా, లేకపోతే పార్టీ జనరల్గా పంపించిందంటారా? పార్టీ జనరల్గానే పంపించిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తిరువూరు నియోజకవర్గంలో కొద్దిగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ అక్కడ మనకు తెలియకుండానే, అంటే నేను అడిగింది అయితే కాదు, తిరువూరు వెళ్ళాలని చెప్పేసి అబ్జర్వర్గా తిరువూరు నియోజకవర్గం నువ్వు వెళ్ళు, అక్కడ పనిచేయని అన్నారు. పార్టీ ఆదేశించిన వెంటనే నేను మన ప్రధానమంత్రి మోడీ గారి ఒక రాజధాని పునర్నిర్మాణ సభ ఉంది, ఆ సభ జరిగే టైంలో బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి ఇప్పటికి దాదాపు ఒక 3 నెలల సమయం అవుతుంది. వాళ్ళు అప్పగించిందే పని తడవుగా వచ్చేసి వాళ్ళు ఏ పని అయితే నాకు అప్పగించారో ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాను, ఇంకా పూర్తి కాలేదు. తిరువురు అనేది రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యే కాన్ఫరెన్స్ ఇప్పుడు. అక్కడ కొన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ పిఎస్ఎస్ అధ్యక్షులు కానీ కొంచెం అటు ఇటుగా బెనుకుతుంది. అక్కడ ఒకే వర్గానికి పని చేశారు కానీ ఇంకో వర్గానికి పని చేయలేదని బాగా ఒక విమర్శ ఉంది. అంటే అది యాక్చువల్గా ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ తిరువూరు నియోజకవర్గం నేను అంతకుముందు పరిస్థితులు నాకు తెలియదు. తిరువూరు నియోజకవర్గానికి నేను వచ్చిన తర్వాత తిరువూరు నియోజకవర్గంలో దాదాపు మనకి 4 మండలాలు, ఒక టౌన్ ఉంది. ఈ 4 మండలాలు ఒక టౌన్లో అంతకుముందు 5 కూడా అగ్రవర్ణాల చేతిలోనే ఉన్నాయి. మరి మన విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని గారు నేను ఇక్కడ తిరువూరు బాధ్యతలు నేను తీసుకున్న తర్వాత నన్ను పిలిచి ఒక మాట చెప్పారు. తిరువూరు నియోజకవర్గంలో ఇప్పుడున్నటువంటి కమిటీలు కాదు, ఖచ్చితంగా అన్ని కులాలకి మనం ప్రాతినిధ్యం ఇవ్వాలి, దాని మీద ఎక్సర్సైజ్ చేయమని చెప్పి అడిగారు. ఆ ఎక్సర్సైజ్లో భాగంగా ఏం చేసామంటే ఒక మండలం ఎస్టీకి, ఒక మండలం ఎస్సీకి, ఒక మండలం బీసీకి, 2 ఓసీలకు ఇవ్వటం జరిగింది. మీరు ఒకటి చెప్పారు, కేసినేని చిన్ని గారు చెప్తేనే చేశారా, విత్ ఎమ్మెల్యేతో కలిసి మాట్లాడి ఈ పార్టీ పదవులు అనేది పంచిపెట్టారు మీరు? అంటే ప్రతిదీ మనం ఏం చేస్తున్నా కూడా ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో ఇద్దరితో కోఆర్డినేట్ చేస్తున్నాం. ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే విసన్నపేట మండలం కూడా బీసీలకు చేయాలని చెప్పేసి ప్రతిపాదన చేశాం. ఆ తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితులు, సామాజిక వర్గాలు ఇవన్నీ బేరీజ్ వేసిన తర్వాత అది ఒక చిన్నది మనకి త్రుటిలో తప్పిపోయింది. లేకపోతే మీరు అనుకున్నట్టు కాకుండా తిరువూరు నియోజకవర్గంలో ఒకే మండలం ఓసీ ఉండేది, మిగిలిన అన్నీ కూడా సామాజిక వర్గాల గారికి పంచబడాయి. ఇప్పుడు కూడా ఏమీ లేదు, బ్రహ్మాండంగా జరిగింది. 96 గ్రామాల్లో నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత దాదాపు 76 గ్రామాలు, 4 మండలాలు
20 సిటీలో ఉన్నటువంటి అంటే తిరువూరు నగర పంచాయతీలో ఉన్నటువంటి వార్డులు 20 వార్డులు మొత్తం 96. ఓకే. ఈ 96 కూడా మొత్తం మనం అన్ని గ్రామాలు తిరిగాను, అన్ని వార్డులు కూడా తిరిగాను. నేనే వెళ్ళాను, గ్రామ సభలు పెట్టాను. చాలా ఎన్నడూ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా జరగనటువంటి విధంగా ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత గ్రామ సభలు పెట్టి తెలుగుదేశం పార్టీ కేడర్నందరిని కూడా ఒక సభలాగా ఏర్పాటు చేసి ఆ సభలో ఈ గ్రామంలో మీకోసం పాటుపడే నాయకుడు, మీకు పనిచేసేటటువంటి నాయకుడు, మీరు పిలిస్తే పలికేటటువంటి నాయకుడిని మీరు గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోమని చెప్పేసి పోటీ పెట్టాం. అలా జరగలేదు అంటున్నారు కొంతమంది. వచ్చి ఇలా రాసుకుని వెళ్ళారు కానండి, ఇక్కడ ప్రజలు చెప్పింది జరగలేదు. ఓన్లీ ఒక వ్యక్తి, ఒక రాజకీయ ప్రమేయంతో జరిగింది తప్ప ఇటు ఎమ్మెల్యే గారు చెప్పినా వినలేదు అని చెప్పేసి కొంతమంది పెదవి విరుస్తున్నారు. గ్రామాల్లో ఏంటంటే గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా పోటీ జరిగింది. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవంగా జరిగినాయి, ప్రతిపాదించారు. కొన్ని గ్రామాల్లో పోటీ జరిగింది. ఆ పోటీ జరిగినటువంటి సందర్భంలో ఎక్కడైనా సరే మీకు పోటీ జరిగిన సందర్భాలు ఉన్న గ్రామాలు ఏమవుతాయంటే, ఆ పోటీ జరిగిన గ్రామాల్లో మనం ఏం చేస్తామంటే ఎవరికి ప్రజా మద్దతు ఉందనేది మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే మన కళ్ళతో చూస్తున్నాము, మన చెవులతో వింటున్నాము. విన్నప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న ప్రజానీకం ఎవరిని ఆశిస్తున్నారు అనేది మనకు ఈజీగా తెలిసిపోద్ది. ఆశించిన వ్యక్తికి మనం ఇచ్చినప్పుడు ఎవరైతే ఇక్కడ బాగా పాతుకుపోయి ఇన్నాళ్ళు 20 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నారు, అటువంటి వ్యక్తుల చేతిలో నుంచి మనం పదవిని తీసుకొని ఒకళ్ళ చేతిలో పెట్టాల్సి వచ్చినప్పుడు అటువంటి విమర్శలు వచ్చినాయి. అబ్జర్వర్ మేము చెప్పినట్టు వినలేదు, మేము చెప్పినట్టు వినకుండా వాళ్ళకి పదవులు ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు అనేటటువంటి కొన్ని వస్తాయి. ఎందుకనంటే కొంతమందికి పదవి వచ్చిన వాళ్ళేమో సంతోషంగా ఉంటారు, పదవి రాని వాళ్ళేమో అన్హ్యాపీగా ఉంటారు. కొంతమంది ఇంకా 4 అడుగులు ముందుకేసేసి అనేక రకాల విమర్శలు కూడా చేస్తారు. అందులో భాగమే అనుకోవచ్చు. అయితే మేమేంటంటే యాజ్ ఏ అబ్జర్వర్గా ఏంటంటే పార్టీలో ఎవరు విమర్శించినా, ఎవరు మనల్ని పొగిడినా కూడా దాన్ని మన సోదరభావంతో తీసుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం. ఈ కుటుంబంలో పోటీ ఉండటం సహజం. అన్నదమ్ముల మధ్య పోటీ ఉంటుంది, కామన్గా జరుగుతుంది. ఆ పోటీలోనే సహజంగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అని నేను అనుకుంటాను తప్పితే వాళ్ళు ఏదో నన్ను విమర్శించారు, పార్టీని విమర్శించారని చెప్పి నేను అనుకోను. కానీ ఎవరన్నా కనుక హద్దు దాటి పార్టీని విమర్శించేటటువంటి కానీ పార్టీని ధిక్కరించేటటువంటి మనస్తత్వం కనుక ఉంటే మాత్రం ఎక్కడ కూడా సహించేటటువంటి పరిస్థితుల్లో లేదు. గతంలో పార్టీ ఎలా ఉందో లేదు. మీరు ఇందాక అన్నట్టు శాసనసభ్యులు గారికి తెలియదు. శాసనసభ్యులు వారు ఇక్కడ ఎక్కడా కూడా ఫలానా నియోజకవర్గంలో ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎక్కడా కూడా ఫలానా వాడిని ఇతన్ని వెయ్యి అని ఎవరు చెప్పలేదు. ఇద్దరు ఎవరు చెప్పలేదు. ఎక్కడ వాళ్ళ ఇన్వాల్వ్మెంటే లేదు. వాళ్ళు ఏం చెప్పారంటే స్వేచ్ఛగా మీరు గ్రామాలకు వెళ్ళారు, గ్రామాల్లో మీరు చూడండి, చూసినప్పుడు అక్కడ ఎవరైతే ఉన్నారో పార్టీ ఎవరైతే పనికొస్తారో అంటే ఇంకా 10 సంవత్సరాలు ఇప్పుడు ఏమైందనంటే రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారిది ఒక తరం, లోకేష్ గారిది ఒక తరం. ఇప్పుడు ఏంటంటే మిక్స్డ్ పొలిటికల్ థియరీ నడుస్తూ ఉంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఒక పక్క లోకేష్ గారి యువరక్తం, ఈ రెండు ప్రవహిస్తూ ఉన్నది ఈ పార్టీలో. మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఎవరైతే ఈ పార్టీలో సీనియర్లు ఉన్నారో వాళ్ళందరి సలహాలు మొత్తం తీసుకుంటా, వాళ్ళ గైడ్లైన్స్ తీసుకుంటానే యువరక్తాన్ని కూడా చూపించటం. ఎక్కడైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళు దాంట్లో కూడా ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకే మండల పార్టీ అధ్యక్షులు కూడా అప్పచెప్పారు అనేది కూడా ఒక టాక్ ఉందండి. అలా ఏం లేదు. ఎందుకంటే నేను మొట్టమొదటిసారి వచ్చేటప్పటికి నియోజకవర్గం 2 ముక్కలు అయిపోయింది. శాసనసభ్యులకి వర్గం, శాసనసభ్యులకి వ్యతిరేక వర్గం అనేవి 2 ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత అట్లే ఉండదు. తెలుగుదేశం పార్టీ అనేది ఒక వర్గం, మనమంతా కూడా చంద్రబాబు నాయుడు గారి వర్గం, మనమంతా ఎందుకని అట్లా వర్గాలు ఉండటానికి వీల్లేదని చెప్పేసి అందరినీ కలిపి ఒకే మీటింగ్ ఫస్ట్ రాగానే మనం కనక రెసిడెన్సీలో ఆల్ పార్టీస్ పెట్టాం. బీజేపీ కానివ్వండి, అప్పటికి జనసేన బీజేపీ వాళ్ళతో కూడా సరైన సంబంధాలు, బీజేపీ తెలుగు కొలికిపూడి శ్రీనివాస్ గారు, దత్తు గారిని అందరినీ ఒకే వేదిక మీద తీసుకొచ్చి కూర్చోబెట్టి కనక రెసిడెన్సీలో ఫస్ట్ మీటింగ్ పెట్టాం. దాంతో ఫస్ట్ ఇంప్రెషన్ బాగా ఇది వచ్చింది. ఆ తర్వాత ఎక్కడైనా మనం ఏం చెప్పిందనంటే ఎక్కడా కూడా ఎవరి గౌరవానికి ఎక్కడ భంగం కలిగించకుండా రాజకీయాలు చేయాలి. గ్రామ స్థాయిలో ఎవరైనా సరే ఆ స్థాయిలో రాజకీయాలు చేయకుండా ఉండటానికి వీలే లేదు. ఎందుకనంటే గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ 2-3 వ్యక్తులు పోటీ పడతారు.
నాకు ఈ పదవి కావాలి, నాకు ఈ పదవి కావాలి అని చెప్పి. అయితే అక్కడ ఏంటంటే పార్టీ ఎబిలిటీని చూడాలి. ఆ మనిషి దగ్గర ఉన్నటువంటి పనిచేసే విధానం కానీ, ఈ పార్టీని ఈ 2 సంవత్సరాలు ఇతనికి మండల ప్రెసిడెంట్గా చేస్తే ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తాడు, నడిపించగలుగుతాడు, అందరినీ కలిగిపోయేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, అవన్నీ కూడా చూసుకొని మనం చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. ఇందులో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనము సామాజిక వర్గాలు తీసుకున్నప్పుడు, వివిధ సామాజిక వర్గాలను తీసుకున్నప్పుడు, ఆయా సామాజిక వర్గాల నుంచి ఇప్పుడు కొంతమంది అంత ఎఫిషియన్సీ లేకపోవచ్చు, ఓకే. కానీ పార్టీ వాళ్ళకి టీచ్ చేస్తుంది, పార్టీ వాళ్ళని తయారు చేస్తుంది. పార్టీ మనకు ఏదైతే లైన్ ఉందో ఆ పార్టీ లైన్ చెప్తాము, పార్టీ ఎలా వెళ్ళాలో చెప్తాము, ఎలా నడుచుకోవాలో చెప్తాము, రోజువారీ విధానాలు ఎలా ఉండాలో చెప్తాము. చెప్పినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఒక 20 రోజుల్లోనే వాట్ ఈస్ దిస్ అనేది మొత్తం తెలిసిపోదు, ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి, ఏంటి అనేది. ఇంకా వాళ్ళు ఒకసారి మనం అట్లా రోడ్డు ఎక్కించామంటే వాళ్ళే దూసుకొని వెళ్ళిపోతారు. ఆ సిస్టంలో పనిచేస్తాము. ఓకే. ఏమీ ప్రాబ్లం ఏమీ లేదు. అంటే నాకు తెలిసిన వరకు ఇప్పుడు 96 గ్రామాల్లో మనము గ్రామ సభలు పెట్టి మనము పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శిని వేసినప్పుడు పెద్ద ఎత్తున మీరు ఇది రావాలి. కానీ ఎక్కడా కూడా వచ్చినటువంటి సందర్భాలు లేవు. చిన్న చిన్నవి ఎక్కడో 1, 2 మనమేమి దేవుళ్ళం కాదు, చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడన్నా జరిగి ఉండొచ్చు అంతే. తప్పితే ఎక్కడా కూడా నాకు తెలిసి పార్టీ తరఫున కానీ నేను వ్యక్తిగతంగా కానీ ఎక్కడ కూడా తప్పు చేయలేదు. తప్పు చేయటానికి అసలు సాహసించం. ఎందుకనంటే పార్టీ ఒక అబ్జర్వర్గా మీరు వెళ్ళి ఆ నియోజకవర్గంలో పనిచేయండి అన్నప్పుడు ఎంతో చిత్తశుద్ధితో క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా పనిచేయాలి. నేను రాష్ట్రంలో చాలా అబ్జర్వర్ చూసాను సార్. ఒక అబ్జర్వర్ అంటే పక్కన వెళ్ళి కూర్చుంటారు, ఎమ్మెల్యే చెప్పిన పేర్లు రాసుకుని వస్తారు. కానీ మీరు ఇక్కడ సాహసోపేతంగా ప్రతి గ్రామంలో తిరిగి మీరు చెప్పారు కదా, గ్రామ సభలు పెట్టేసి ఇక్కడ పిఎస్ఎస్ చైర్మన్లు కానీ లేకపోతే గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ మండల పార్టీ అధ్యక్షులు, అసలు మీకు అంత ఇది ఎవరిచ్చారంటారు? పార్టీ ఎప్పుడు మనకు దైవం, పార్టీయే మన స్ట్రెంగ్త్. పార్టీ అనేది మనకున్నటువంటి బలం. ఓకే. మేము ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా నడుస్తున్నామంటే, ఒక ఇంటికి వెళ్తున్నామంటే అది పార్టీ ఇచ్చినటువంటి గౌరవం. ఆ గౌరవంతోనే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి వాళ్ళు కూర్చోమంటాం కానీ వాళ్ళని మనం ఆ పార్టీ పెద్దగా మనల్ని ఇక్కడ పంపించారు కాబట్టి అతన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నా పార్టీ క్యాడర్ ఎక్కడున్నా సరే మమ్మల్ని గౌరవిస్తూ ఉంది. అదంతా కూడా పార్టీ చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి ఒక పదవి, ఆ పదవితోనే మాకు ఈ గౌరవం వచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే మనం కూడా పనిచేయాల్సిన విధానం కూడా అంతే ఉంటుంది. ఎక్కడ కూడా ఆ లైన్ తప్పకుండా పార్టీ మన మీద నమ్మకం ఉంచి పంపించినప్పుడు ఆ పర్ఫెక్ట్గా ఇక్కడ ఇప్పుడు ఒక నియోజకవర్గంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో మనం ఐడెంటిఫై చేసి ఆ ఇబ్బందులు అనేవి రాకుండా తలెత్తకుండా చూడాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా ఈ మెకానిజం స్టార్ట్ ఎప్పటి నుంచో 5 years ఇది పార్టీ రూలింగ్లో లేనప్పటి నుంచి ఉన్నారు. కొంత డిస్టర్బెన్సెస్ జరిగింది. కాకపోతే అదేంటంటే నేను వచ్చి ఓన్లీ 3 months. ఓకే. 3 monthsలో ఎలా సెట్ చేయగలిగారు మొత్తానికి? ఈ 3 monthsలోనే ఏంటంటే ఇప్పుడు మనం శాసనసభ్యులతో కానీ ఎంపీ గారితో కానీ లేకపోతే లోకల్ లీడర్షిప్తో కానీ పొద్దున్న లెగిస్తే అందరినీ కోఆర్డినేట్ చేస్తాం. ఓకే. ఒక కార్యక్రమం ఇప్పుడు మనం పార్టీ ఇచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే అది ఎంపీ గారికి చెప్తాము, ఎమ్మెల్యే గారికి చెప్తాము, మరి మండల పార్టీ అధ్యక్షులతో చెప్తాము. ఆ పార్టీ ఎలా విజయవంతం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ డైరెక్షన్ ఏదన్నా ఇస్తే మేము తీసుకుంటాము. పెద్దలు ఇప్పుడు శాసనసభ్యులు కానీ లేకపోతే గౌరవ ఎంపీ గారు కానీ వాళ్ళు ఏదో ఒక డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ తీసుకుంటాం. ఒకవేళ తీసుకొని ఆ డైరెక్షన్ మళ్ళీ మనం తీసుకెళ్ళి మండల పార్టీ ప్రెసిడెంట్కి చెప్తాం, ఇలా చేస్తే బాగుంటుంది, సక్సెస్ అవుతుంది అని చెప్పి వాళ్ళు దాన్ని బట్టి చేస్తాం. ఇప్పుడు తిరువూరు నియోజకవర్గం సెట్ అయిందంటారా? దాదాపు ఒక 90% అయిందని అనుకుంటున్నాను. ఓకే. ఎందుకనంటే ఉన్నట్టు మనము కొంత గ్యాపు పార్టీ క్యాడర్కి శాసనసభ్యులు గారికి వచ్చిన మాట వాస్తవం. ఓకే. వచ్చిన తర్వాత మనం ఏం చేసామంటే ప్రతి వాళ్ళతో కూడా మాట్లాడాము, అందరితో మాట్లాడాము. ఇప్పుడు మీరు శాసనసభ్యులకే కొంచెం కన్విన్స్ చేయడానికి మాట్లాడుతుంటారు, లేకపోతే ఆయన వ్యతిరేక వర్గంతో కూడా వాళ్ళు కన్విన్స్ చేయడానికి మాట్లాడతారా? బోత్ పార్టీస్ చప్పట్లన్నీ ఒకవైపు నుంచి రావు, 2 చేతులు కలిస్తేనే వస్తాయి. ఓకే. అందుకని మనం ఏం చేస్తామంటే శాసనసభ్యులు గారు ఏం చెప్పారో ఆయన ఒపీనియన్ కూడా వింటాం. విని సార్ మీరేంటి, మీకేమైనా ఇబ్బంది ఉందా, ఇబ్బంది ఉందంటే అటుపక్క ఏమైనా ఇబ్బంది ఎవరితో ఉంటే వాళ్ళతో కూడా మనం మాట్లాడతాం, మీకేంటి ప్రాబ్లం,
మీరు ఇట్లా ఉండకూడదు, ఇట్లా చేయాలి. నేను ఒకటి విన్నానండి, ఏ చోట రానిది ఓసీస్ ఉన్న చోట ఎలాంటి పెద్ద గొడవ అయినా సరే సమ్మసిల్లిపోతుంది, కానీ ఎస్సీ కాన్స్టిట్యున్సీలోనే ఈ గొడవలు ఓసీలు ఎందుకు పెద్దగా చేస్తుంటారంట? అంటే లేదు, చాలా చోట్ల మీరు చెప్పినటువంటి ఓసీస్ ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఎలాంటి పెద్ద గొడవ అయినా సరే అలా క్షణాల్లో మాయమవుతుంటాయి. అక్కడ అలా ఉండదు. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు ప్రస్తుతం ఒక ఓసీ నియోజకవర్గాన్ని శాసనసభ్యుడు అనుకోండి, అక్కడ ఉన్నటువంటి బీసీ దళితుల్లో వ్యతిరేకత ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పిన మాట వినరు, ఉంటారు. నేను చూసానంటే, నేను గత 16-17 సంవత్సరాలుగా నేను జర్నలిజంలో ఉన్నాను. ఎప్పుడు చెప్పినా వాళ్ళ మాట అంత ఉండదు. కానీ ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడే కదా సార్, ఏ రోజుకైనా ఎస్సీ కాన్స్టిట్యున్సీలోనే ప్రతి ఒక్కరు వేలు ఎందుకు పెడుతుంటారు అంటారు? ఉండదు. ఎందుకనంటే మీరు అన్నట్టు ఇప్పుడు మాది గుంటూరు జిల్లా. ఓకే. మా జిల్లాలో దాదాపు ఎస్సీ రిజర్వ్డ్ ఉమ్మడి జిల్లాలో 4 కాన్స్టిట్యున్సీలు ఉన్నట్టుండే. మా దగ్గర అసలు ఎప్పుడు ఉండదు. మాకు తాడికొండ తెనాలి శాసనసభ్యులు ఉన్నారు, ఓకే, శ్రావణ్ కుమార్ గారు క్యాపిటల్లో. ఓకే. ఆయన మాట ఎవరు ఎక్కువగా చెప్పాలంటే, మీరు కమ్మ కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఓకే. తాడికొండ. ఆయనకి ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అలాగే ప్రతిపాడు నియోజకవర్గం బోల రామాంజనేయులు గారు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు కూడా అధికంగా కమ్మాస్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. ఆయన బాగా బ్రహ్మాండం చేసుకుంటారు. మరి ఇక్కడ వచ్చేసరికి తిరువూరు నందిగామ ఎప్పుడు ఎందుకు హాట్ టాపిక్ అవుతుంటుంటారు? తతిమా నియోజకవర్గాలు నాకు కృష్ణా జిల్లాలో తెలియదు, మిగిలిన ఇక్కడ కూడా ఏమీ లేదు. అనంటే ఏంటంటే చిన్నవి, ఇవేం పెద్ద మనం మాట్లాడుకోలేనటువంటి విషయాలు కాదు. కూర్చొని మాట్లాడుకునేటటువంటి విషయాలే. మాట్లాడుకోకపోవటానికి ఏమీ లేవు. అటువంటి విషయాలు, అంత పెద్దమైనటువంటి విషయాలు ఏమీ లేవు. గౌరవ శాసనసభ్యులతో మనం కూర్చున్నాం, మాట్లాడాం, ఇబ్బంది ఏమీ లేదు. తతిమా వాళ్ళతో కూడా మాట్లాడాం. అంత పెద్ద నాకు తెలిసి అటువంటి ఇబ్బందులు ఏమీ లేకపోవచ్చు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నియోజకవర్గాన్ని ఒకే తాటి మీద తీసుకెళ్లాలన్నది గౌరవ ఎంపీ గారు, గౌరవ పార్టీ నాకు ఇచ్చినటువంటి సూచన. ఓకే. ఎంపీ గారు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన చెప్పింది కూడా అదే. తిరువూరు నియోజకవర్గంలో ఎవ్వరి వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా కాన్స్టిట్యున్సీని నీట్గా నడిపించాలి. పార్టీలో ఎవరి మధ్య ఎటువంటి విభేదాలు ఉండకూడదు. పార్టీ వన్ సైడ్గా ఉండాలి అనేటటువంటి కాన్సెప్ట్ నాకు. అది ఆ విధంగా ఎలా పనిచేస్తారో మీరు చేయండి అని చెప్పారు. ఆ యాంగిల్లోనే మనం కూడా పనిచేస్తున్నాం. తరచూ కూడా ఎమ్మెల్యే గారితో కూడా మనం ఎప్పుడు కూడా టచ్లో ఉంటాం. ఆయనకి ప్రతిరోజు అంటే డే బై డే ఆయనతో మాట్లాడుతూ ఉంటాం. ఆయనకి ఏంటంటే విషయాలు, పార్టీలో కార్యక్రమాలు కానివ్వండి, మిగిలిన విషయాలు కానివ్వండి చర్చిస్తాం. ఓకే. ఇప్పుడు తిరువురు అయిపోయింది సార్, మీ పర్సనల్ లైఫ్. మీరు ఇప్పుడు ఎలాంటి పదవులు ఏమైనా ఆశిస్తారంటావా పార్టీలో? ఆశిస్తున్నారు అంటే నేను 84లో తెలుగుదేశం పార్టీలో విద్యార్థి రాజకీయాల్లోనే నేను ఎంటర్ అయిన తర్వాత కూడా చాలా కాలం పనిచేశాను. అంచెలంచెలుగా ఒక్కసారిగా తతిమా కొంతమంది నాయకుల్లాగా నేను ఒక్కసారిగా జంప్ అయ్యి నాకు పదవులు రాలేదు. నేను ప్రతి సంవత్సరం కమిటీ వేసినప్పుడల్లా, అంతకుముందు 3 years ఒక్కోసారి 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి పదవులు అట్లా ఇచ్చేవాళ్ళు ఒక్కోసారి. ఆ టైంలో కూడా ఏంటంటే, ఇప్పుడు పనిచేస్తే ఇప్పుడు కార్యదర్శి చేశాను, నెక్స్ట్ కార్యనిర్వాహక కార్యదర్శి, ఆ తర్వాత మళ్ళా కొత్త కమిటీ వేసినప్పుడు అధికార ప్రతినిధి, ఆ తర్వాత మళ్ళీ కొత్త కమిటీ వేసినప్పుడు ఉపాధ్యక్షుడు. ఈ విధంగా ఏంటంటే అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతా మనం ఈ స్థాయికి వచ్చామన్నమాట పార్టీలో కూడా. అంతేగాని పార్టీలో మనం ఊరకనే జంప్ అయ్యి ఊరకనే కొంతమంది ఏంటంటే ఎంటర్ అవ్వగానే స్టేట్ కమిటీలోకి వెళ్ళిపోతారు, చాలా మంది చూసాను అలా వెళ్తారు. అలా లేదు, నేను చిన్న స్థాయి కింద స్థాయి నుంచే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చాను. ఎందుకనంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మా ఫ్యామిలీకి లేదు. మా ఇంట్లో ఎవరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు లేదు. నాకు మొన్నటిదాకా గాడ్ ఫాదర్గా మరి శివప్రసాద్ గారే ఉండేవాళ్ళు. ఎందుకంటే కోడలి శివప్రసాద్ గారు, నేను అక్కడే చదువుకున్నాను.